అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 298. ఐఎమ్ యువర్స్ బేబీ. ఇక స్టోర్లోకి వెళ్తే తన అపార్ట్మెంట్ ముందు కార్ ఆపి లోపలికి వెళ్ళిన హాస్నిని అనుసరించాడు విరాట్. ఆ డోర్కి బయోమెట్రిక్ లాక్ ఉండటంతో ఫింగర్ ప్రింట్స్ యాక్సెస్ ఇచ్చి డోర్ ఓపెన్ చేసిన హాస్ని వెనక నుండి పడిన నీడకు భయంతో బిగుసుకుపోయింది. కాసేపటికి కోపంగా వెనక్కి తిరిగి, మీరిక్కడేం చేస్తున్నారు? అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగింది హాస్ని. ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా గట్టిగా హక్ చేసుకొని ఒక్కసారిగా ఆమె పెదాలను అందుకున్నాడు విరాట్. ఆ హఠాత్ పరిణామానికి కంగుతిన్న హాస్ని అతని పట్టు నుండి విడిపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నించింది. కానీ అతని రాక్షస బలం ముందు ఓడిపోయి నిస్సాయంగా ఫీల్ అవుతూ విడిచిపెట్టమని అతని వీపు మీద దబదబ బాధింది. తనకి ఎన్నో ఏళ్ల తర్వాత దొరికిన అవకాశం కావడంతో అతనికి హాస్నిని ఒక పట్టాన వదులుబుద్ధి కావడం లేదు. అబ్బురంగా ఆమె పెదాలను చురుకుంటూ ఆమెను గాలి కూడా చొరబడనంత గట్టిగా తన కౌగిల్లో బంధించాడు. ఆ క్షణం ఇద్దరూ బాల్కనీలో ఉన్నారని కానీ తమను ఎవరైనా చూస్తారని కానీ అతనికి ఆలోచన లేదు. మళ్ళీ వదిలితే ఎక్కడ దూరం అయిపోతుందో మాయమైపోతుందో అని భయంతో ఆమెను అస్సలు వదలలేదు. ఇక హాస్ని అతని సమీక్షంలో ఉక్కిరిబిక్కిరైపోయింది. ఏదో తెలియని భయం ఆమెను నిలువెల్లా కమ్మేస్తూ ఉంటే అతని ముద్దును అస్సలు ఫీల్ అవ్వలేకపోయింది. మళ్ళీ అతని రాక కారణంగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో, పిల్లలకి ఏమైనా ప్రమాదం వాటిల్లుతుందేమోనని గుండెలో దడపుడుతూ ఉంటే అతనికి కోపం తెప్పించి అయినా అక్కడి నుండి పంపించాలని, అతనితో ఉండే ఉద్దేశం తనకి లేదని స్పష్టంగా చెప్పాలని, అందుకోసం అతనితో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. అప్పటికే అతను ముద్దు ఆపకపోవడంతో ఆమె ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతూ కళ్ళు తేలేసే స్థితికి వచ్చింది. అప్పుడే ఒక అనుకోని సంఘటన జరిగింది. సీరియస్గా ముద్దు పెడుతున్న విరాట్ నుదుటిని ఒక డస్టర్ గాల్లోకి ఎగిరి వచ్చి ముద్దు పెట్టింది. హాస్నితో ముద్దులో బిజీగా ఉన్న అతన్ని డిస్టర్బ్ చేసింది ఎవరో తెలియక కోపంగా తల తిప్పి చూసేసరికి తన కార్బన్ కాపీలాగా ఉన్న బుడ్డోడు కోపంగా చూస్తూ కనిపించాడు. ఒక్క చూపుతో ఆ బాబు తన కొడుకు అని గుర్తుపట్టి ముఖాన్ని ప్లెజెంట్గా మార్చి ఆ బాబును దగ్గరకు తీసుకొని హాస్నిని విడిచిపెట్టాడు విరాట్. అయితే అక్కడ కొడుకును చూసిన హాస్ని చాలా ఎంబారసింగ్గా ఫీల్ అయింది. అయ్యో, ఈ విరాట్ గారు అన్నీ ఇలాంటివే చేస్తారు. ఇప్పుడు కన్నయ్య నన్ను చూసి ఏమనుకుంటాడు? ఒక అబ్బాయి ఇంకో అబ్బాయిని కిస్ చేస్తున్నాడని తప్పుగా అనుకుంటాడు కదా. ఇప్పుడు తనకి ఏమని సమాధానం చెప్పాలి అని టెన్షన్తో బుర్రను బేజు ఫ్రై చేయడంలో బిజీ అయిపోయింది. ఇంతలో, అన్నయ్య నువ్వేం కంగారు పడకు, ఇంట్లో ఉన్న పెద్ద కర్ర తీసుకొని నేను వస్తున్నాను. నాన్నను ఏడిపిస్తున్న అతనికి కర్రతో బాగా బుద్ధి చెప్తాం అని అరుస్తూ తనకంటే పొడవుగా ఉన్న కర్ర చేత్తో పట్టుకొని అక్కడికి పరుగున వచ్చింది ఖుషి పాప. ఆ పాపను చూడటంతోనే విరాట్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైపోయాయి. ముద్దుగా బొద్దుగా అందంగా అచ్చం బార్బిడాల్లాగా కళ్ళు తిప్పుకోలేని క్యూట్నెస్తో చూస్తూనే ఉండాలనిపించేలా ఉన్న బుజ్జి పాపను చూడగానే తెలియకుండానే అతని మనసు ఆనందంతో ఉప్పొంగింది. వెంటనే హాస్ని వైపు అపనమ్మకంగా చూస్తూ, ఇద్దరు అబ్బాయిలని చెప్పావు కదా, మరి ఇదేంటి అని బొంగురు గొంతుతో అడిగాడు. ఆ మాటకి ఒక్క క్షణం తడబడిన హాస్ని పిల్లలిద్దరినీ లోపలికి వెళ్ళమని చెప్పింది. కానీ అందుకు వాళ్ళు ఒప్పుకోకుండా, నేను ఇతని నుండి ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాం డాడీ, అందుకే మేము ఇక్కడే ఉంటాం అని వాళ్ళ నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పారు. అబ్బా ప్లీజ్ బంగార్లు, ఇతను మీ నాన్నకు ఏమీ చేయడు. ఒకవేళ ఏమైనా చేసినా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడం తెలుసు అని వాళ్ళకు నమ్మకంగా చెప్పి లోపలికి పంపించి విరాట్ వైపు సూటిగా చూస్తూ, అవును, అప్పట్లో మీరు నన్ను సెర్చ్ చేయకూడదని అలా చెప్పాను. బాబు అయితే మీ పోలికలు, కానీ పాప కాదు కదా. తను ఎవరికన్నా బిడ్డో మరి, కాబట్టి ఆ విషయం గురించి డిస్కషన్ అనవసరం. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని కఠినంగా చెప్పింది హాస్ని. నా వైఫ్ మీద నాకు చాలా నమ్మకం ఉంది. వాళ్ళిద్దరూ నా పిల్లలే. బాబు అచ్చు నాలాగే ఉన్నాడు, పాప కాస్త నీ పోలికలతో ఉంది. చూడగానే ఆ విషయం అర్థమైంది. నువ్వేం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు అని కొట్టినట్టు చెప్పాడు విరాట్. హాస్ని చెప్పడంతో ఇంట్లోకి వెళ్ళిన పిల్లలు సోఫాలో కూర్చొని తండ్రి కోసం దిగులు పడుతూ ఉన్నారు. అన్నయ్య, నువ్వు డాడీని ఒంటరిగా వదిలి రావడం నాకు అస్సలు నచ్చలేదు. ఆ స్ట్రేంజర్ ఏమైనా హామ్ చేస్తే ఏంటి పరిస్థితి అని కోపంగా అడిగింది ఖుషి పాప. నాకు డాడీ మీద పూర్తి నమ్మకం ఉంది, అందుకే వదిలొచ్చాను, నువ్వు వరి అవ్వకు అని చెల్లికి ధైర్యం చెప్పాడు రిషి. కాసేపటి తర్వాత మళ్ళీ అన్నను పిలిచి, అతను అచ్చం నీలాగే ఎందుకున్నాడు అని తన చిట్టి బుర్రలో మెదిలిన సందేహం వ్యక్తం చేసింది ఖుషి. ఏమో, ఆ విషయం నాకు తెలియదు, కానీ అతని మంచివాడు కాదనిపిస్తోంది అని కోపంగా అన్నాడు రిషి. పిల్లలు లోపలికి వెళ్ళిన తర్వాత విరాట్ వైపు సూటిగా చూస్తూ, నన్ను ఎలా గుర్తుపట్టారు అని ప్రశ్నించింది హాస్ని. నీ టచ్ ద్వారా గుర్తుపట్టాను. ఫస్ట్ టైం నీ పిక్చర్స్ చూసినప్పుడే అది నువ్వే అని అర్థమైపోయింది. మనసులో ఏదో మూల మిగిలిపోయిన డౌట్ మాత్రం నీ ముద్దుతో పూర్తిగా పోయింది అని చిరునవ్వుతో చెప్పాడు విరాట్.
అంటే అప్పుడే నన్ను గుర్తుపట్టి కూడా తెలియనట్టు నటించి అదంతా చేశారా? అయితే మీరు కావాలనే యోగిత విన్నర్ చేశారు కదా. మీ వల్ల అన్ని అర్హతలు ఉన్న అమ్మాయి అవకాశం కోల్పోయింది. మీ స్వార్థం కోసం ఇలా చేయడం తప్పు కదా అని కోపంగా ప్రశ్నించింది హాస్ని. తొందరలో నీకే తెలుస్తుందిలే, ఆ విషయం వదిలేసి ఇంకేదైనా మాట్లాడు అని ప్రేమగా ఆమెను హక్ చేసుకున్నాడు విరాట్. అవునా, అయితే ప్రేమగా చెప్తున్నాను, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మిమ్మల్ని చూస్తుంటేనే ఇరిటేషన్ వస్తోంది అని కచ్చాగా చెప్పింది హాస్ని. నిజంగా అంత ఇరిటేషన్ వస్తుందా? ఇదే మాట నా కళ్ళలోకి చూసి చెప్పు అని ఇంటెన్సిటీగా అడిగిన అతనికి సమాధానం చెప్పలేక పక్కకు చూస్తూ, ప్లీజ్, ఇప్పుడు నేనున్న జీవితంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా లైఫ్ డిస్టర్బ్ చేయకండి, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని పంటి బిగున దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పింది హాస్ని. ఆ మాట చెప్తున్నప్పుడు ఆమె మానసిక స్థితి ఎలా ఉంటుందో అంచనా వేసిన విరాట్కు చాలా బాధగా అనిపించింది. నువ్వు ఎంతగానో విసిగిపోతే తప్ప నాకు దూరంగా రావాలని నిర్ణయం తీసుకోలేవు. ఒకప్పుడు నా మెమరీ లాస్ కారణంగా, నా చుట్టూ ఉన్న వ్యక్తుల కారణంగా బాధలు పడుతూ కూడా నా కోసం నువ్వు చాలా ఓర్పుగా ఉన్నావు. ఇప్పుడు నా టర్న్. నేను అస్సలు బలవంతం చేయను. నీ మనసు పూర్తిగా మారే వరకు ఓపిక పడతాను. నీ గుండెల్లో గూడు కట్టుకున్న భయాన్ని పోగొడతాను. ఎవరి సాయం లేకుండా ఒంటరిగా 2 పిల్లలను పెంచుతూ నీ అంతటా నువ్వు ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకొని ప్రూవ్ చేసుకున్నావు. అది నా వల్ల ఎప్పటికీ డిస్టర్బ్ అవ్వదు. నేను ఇంత డేరింగ్గా తెలివిగా చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది హాస్ని. ఇక నుండి నా ప్రతి అడుగు నీ వెంటే. నేను వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు అని మనసులో అనుకుంటూ ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు విరాట్. ఎంతసేపటికి అతని నుండి సమాధానం రాకపోవడంతో, అలా సైలెంట్గా ఉంటే ఏంటి అర్థం? నోరు తెరిచి సమాధానం చెప్పండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు కదా అని మరొకసారి అడిగింది హాస్ని. ఇంతకీ నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు అని ప్రశ్నించిన విరాట్ వైపు వింతగా చూస్తూ, ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళమంటున్నాను, హైదరాబాద్కి వెళ్ళిపోండి అని బదులిచ్చింది హాస్ని. ఇప్పటి నుండి నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. అదే నా ప్లేస్ కూడా. ఒకసారి అజాగ్రత్తగా ఉన్నందుకు 3 ఏళ్ల నరకం అనుభవించాను. మళ్ళీ నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశాడు విరాట్. అసలు మీరు నా మాట ఎందుకు అర్థం చేసుకోవడం లేదు విరాట్ గారు? మిమ్మల్ని కాదు అనుకొని అక్కడి నుండి వచ్చేశాక వెనక్కి రావాలన్న ఆలోచన ఒక్కసారి కూడా నాకు కలగలేదు. నేను నా పిల్లలతో ఎలాంటి గొడవలు, అసూయ ద్వేషాలు లేకుండా చాలా ప్రశాంతంగా ఉన్నాను. మీరంటూ ఒకరున్నారన్న సంగతి కూడా పూర్తిగా మర్చిపోయాను. ఆఖరికి మా నాన్న కంపెనీ కూడా నాకు ఒక్క క్షణం కూడా గుర్తుకు రాలేదు. నా జాబ్, పిల్లలు, ఇదే నా ప్రపంచం. నా కష్టార్జితంతో వాళ్ళని పోషిస్తూ చాలా తృప్తిగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడిప్పుడే నా లైఫ్ ఒకరి ఆజ్ఞల్లో అజమాయిషీ లేకుండా నచ్చినట్టు గడుపుతూ ఉన్నాను. ఇప్పుడు మీరు వచ్చి అదంతా నాశనం చేయకండి. ముఖ్యంగా పిల్లల మీద పూర్తి హక్కు కేవలం నాకు మాత్రమే ఉంది. వాళ్ళని నా నుండి దూరం చేశారంటే అస్సలు ఊరుకోను. ఎంత దూరమైనా వెళ్తాను. మీరు వచ్చిన పని ఎలాగో నెరవేరదు కాబట్టి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని స్పష్టంగా చెప్పింది హాస్ని. ఇప్పటికే చాలా అలసిపోయావు, ఇక కంట్రోల్ అవ్వు బేబీ. నీ ప్రొఫెషన్ని కానీ, నీ పిల్లల్ని కానీ నీకు దూరం చేసే ఉద్దేశం నాకు అస్సలు లేదు. నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. నీతో మన పిల్లలతో కోల్పోయిన మెమరీస్ అన్నీ తిరిగి పొందుతాను. నేను పూర్తిగా నీ సొంతం. నీ నుండి నన్ను వేరు చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఐఆమ్ యువర్స్ బేబీ అని చెప్పాడు విరాట్. ఆ మాటకి ఆమె మనసు వర్షించే మేఘమైంది. రాయిలా మారిన ఆమె మనసును తొలకరి జల్లులా తాకింది. మొండిగా బతుకుతున్న ఆమెలో భావోద్వేగాన్ని కలిగించింది. కానీ తనలో కలుగుతున్న ఎమోషన్స్ని బయటికి తెలియకూడదని అన్నిటినీ బలవంతంగా కంట్రోల్ చేసుకుంటూ, మీలాంటి వ్యక్తిని భరించడం నాలాంటి నార్మల్ వాళ్ళకి సాధ్యం కాదు. మీకు తగ్గ వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసుకొని సంతోషంగా ఉండండి. అనవసరంగా నా వెనుక తిరిగి టైం వేస్ట్ చేసుకోకండి అని ఇండైరెక్ట్గా కావ్యను ఉద్దేశించి చెప్పింది హాస్ని. ఈ ప్రపంచంలో నన్ను ఎదిరించగలిగే వ్యక్తి కేవలం నువ్వు మాత్రమే. మరొకరికి అది సాధ్యం కాదు. అలాగే నువ్వు తప్ప నాకు మరొకరు అక్కర్లేదు. నువ్వు ఎన్ని చెప్పినా, ఎన్ని చేసినా నీ విషయంలో నా ఉద్దేశం ఈ జన్మకి మారదు. కాబట్టి నాకు దూరంగా ఉండాలన్న ఆలోచన పక్కన పెట్టు. ఇంకొకసారి నాకు దూరంగా వెళ్ళిపోవాలన్న ఆలోచన చేయకు అని మళ్ళీ ఆమెను బలవంతంగా హక్ చేసుకొని కాసేపటి తర్వాత వదిలాడు. మీ దగ్గర ప్రతి ప్రశ్నకు జవాబు రెడీగా ఉన్నట్టుంది. కానీ మీరు ఎన్ని చెప్పినా వినే ఓపిక నాకు లేదు. మీరు వెళ్తే తలుపులు వేసుకుంటాను, లేదంటే మీరు ఎంతసేపు ఉంటారో ఉండండి, తలుపులు వేసి వెళ్ళండి అని చెప్పి పిల్లల గదిలోకి వెళ్ళిపోయింది హాస్ని. అప్పటికే అక్కడ బెడ్ మీద ఇద్దరు కూర్చొని తండ్రి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళని ఎలా ఫేస్ చేయాలో ఆమెకు అర్థం కాలేదు. చిన్నాళ్ళుగా మీరు డాడీ అనుకుంటున్న వ్యక్తి నిజానికి మీ మమ్మీ. కొన్ని సంవత్సరాలుగా మగవేషం అంటూ ప్రపంచంతో పాటు మిమ్మల్ని మోసం చేస్తుందని ఎలా చెప్పాలి? నా స్వార్థం కోసం ఇదంతా చేశానని మీకు అనిపిస్తే నేను తట్టుకోలేను.
నేనేం చేసినా మీరు క్షేమంగా ఉండాలని తప్ప మరొక ఉద్దేశం లేదని మీ పసి మనసులకు అర్థమయ్యే భాషలో నేను ఎలా కన్వే చేయాలి అని ఆవేదనగా అనుకుంది. ఎంతసేపటికి ఆమె ఆలోచన ఒక కొలిక్కి రాకపోవడంతో నేరుగా ఇద్దరి ముందుకు వెళ్ళి మోకాల మీద కూర్చొని, మీ డాడీ మీద మీకు కోపంగా ఉందా? మీ దగ్గర ఏమైనా సీక్రెట్ దాచారనిపిస్తోందా అని బాధగా అడిగింది హాస్ని. నో డాడీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇందాక నీతో ఉన్న అతను వెరీ బ్యాడ్ బాయ్. నన్ను ఇబ్బంది పెట్టారు. నాకు అస్సలు నచ్చలేదు. అతన్ని కొట్టే విషయంలో నీకు మేము హెల్ప్ చేస్తాం, మీరు వరి అవ్వకండి అని పిడికిలి బిగించి కోపంగా చెప్పింది ఖుషి పాప. ఓట్, నువ్వింత వైలెంట్గా ఎందుకున్నావు? అతని పక్కన నిలబడితే కనీసం మోకాల వరకు కూడా రావు. నువ్వు అతన్ని కొడతావా? ఇలా మాట్లాడడం చాలా తప్పు కదా కన్నమ్మ. డాడీ నీకు ఇలాగే నేర్పించారా అని చిరుకోపంగా అడిగింది హాస్ని. మా డాడీ సింగిల్గా మా కోసం చాలా కష్టపడుతున్నారు కదా. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం మా బాధ్యత. అతను మిమ్మల్ని బాధ పెడితే అన్నయ్య నేను అస్సలు ఊరుకోం. డిసిషన్ చేసేస్తాం అని పెదవులు బిగించి చెప్పింది ఖుషి పాప. అయ్యో తప్పు కన్నమ్మా, అలా మాట్లాడకూడదని చెప్పాను కదా. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అయినా మీ నాన్న తనను తాను కాపాడుకోగలడు. నువ్వేం వరి అవ్వకు అని బిగించిన ఆమె పెదాలను వదిలి నుదుటి మీద ముద్దు పెట్టి చెప్పింది. ఆ మాటకి తండ్రి వైపు అయిష్టంగా చూస్తూ, సరే సారీ, ఇంకెప్పుడు అలా మాట్లాడను. మా డాడీ శక్తిమాన్ అని మాకు తెలుసు అని ప్రౌడ్గా చెప్పింది ఖుషి పాప. కూతుర్ని ముద్దు చేసి, నువ్వెందుకేం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు కన్నయ్య? డాడీని అడగడానికి నీకు ఎలాంటి ప్రశ్నలు లేవా అని అడిగింది హాస్ని. ఆ మాటకి తండ్రి వైపు చూస్తూ, అతను వెళ్ళిపోయాడు డాడీ అని అడిగాడు రిషి. ఇంకా వెళ్ళలేదనుకుంటా. అతన్ని చూస్తే నీలాగే ఎందుకున్నాడని అనుమానం రాలేదా అని అడిగి కొడుకు సమాధానం కోసం క్యూరియస్గా చూసింది హాస్ని. నాకు అలా అనిపించడం లేదు అని ఒక్క ముక్కలో తన అయిష్టం చెప్పాడు రిషి. అబ్బా, వీడికి అన్ని బాబు బుద్ధులే డిట్టు దిగిపోయాయి. అచ్చం అయ్య నోట్ల నుండి ఊడిపడ్డట్టు. అందుకే మాటలు పొదుపుగా వాడటంతో పాటు నా విషయంలో అదే జెలసీ మెయింటైన్ చేస్తున్నాడు. 3 ఏళ్లకు 7 ఏళ్ల తెలివితేటలు ఉండే నా కొడుక్కి అనుమానం రాకుండా ఉంటుందా? చీపాటికి ఏదో అర్థం చేసుకొని ఉండింటాడు. కానీ నా దగ్గర బయటపడటం లేదు. వాళ్ళ నాన్నలాగే బ్రెయిన్ ఎక్కువ. నా కూతురికి అన్నీ ఒకప్పటి నా తెలివితేటలే, అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ పాటికి ఆ చిట్టు బుర్రలో డౌట్ స్టార్ట్ అయి ఉంటుంది. ఏ క్షణమైనా బయటకు వస్తుంది అని నోట్లోనే గొనుక్కుంది హాస్ని. ఆమె ఊహించినట్టుగాని ఖుషి పాప వాళ్ళ నాన్న మీదకు దూకి, అన్నయ్య అబద్ధం చెప్తున్నాడు డాడీ. అతను అచ్చం అన్నయ్యలాగే ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే అన్నయ్య పెద్దయ్యాక సేమ్ అలాగే ఉంటాడు. కానీ ఇద్దరు ఒకేలా ఎందుకున్నారు అని క్యూరియస్గా అడిగింది ఖుషి. ఇప్పుడు కూతురు అడిగిన ప్రశ్నకు ఏమని సమాధానం చెప్తుంది హాస్ని? వాళ్ళకి విరాట్ కన్న తండ్రి అని నిజం తెలుస్తుందా? ఇన్నాళ్లకు సీక్రెట్గా ఉన్న విషయం బయటపడే తరుణం వచ్చిందా? నెక్స్ట్ పాటలు చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.